ఒకటి బాగా తెలుసుకోండి, ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు ప్రశాంతంగా ఉంటాడు. ధర్మాన్ని విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో ఎవడు బాధపడిపోతాడంటే చిత్త క్షోభకి గురి ఎవరైపోతారు అంటే విడిచిపెట్టిన వాడు గురైపోతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు బాగా పట్టుకోవడానికి. మీ మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అన్న తర్వాత ఏదైనా ఉంటే నా మీద పెట్టుకు మాట్లాడతాను. అందుకే నాకు ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయన్ని చూడగానే నేను లేచి నిలబడి అయ్యా నమస్కారం అండి అనడానికి నాకు నేను పొందిన గౌరవం అడ్డొచ్చింది అనుకోండి. నేను బెంగళూరు వెడితే అంతమంది నాకు నమస్కారాలు చేశారు, నేను ఈయనకి నమస్కారం చేయడం ఏమిటి అని నేను చెయ్యలేదనుకోండి, ఆయన నమస్కారం చేయకపోతే వచ్చిన ఇబ్బంది ఉంది, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కదా అని సరిపెట్టుకుని ఆయన కూర్చుంటాడు. కానీ ఇలా ఎంతమందికో నమస్కారం చేయకుండా అహంకారం పెంచుకుని నేనేమైపోతాను? పాడైపోనా? ధర్మాన్ని విడిచిపెట్టగానే అశాంతి కలుగుతుంది, ధర్మాన్ని పట్టుకోగానే శాంతి కలుగుతుంది. ఇక్కడ నేను ఉద్యోగిని, నా పై అధికారికి నమస్కారం చేస్తాను. నేను సభలో ప్రవచనం చేయడానికి వెడుతున్నాను, నా శిష్యుల చేత నమస్కరింపబడతాను. నా కొడుకు ముందు నిలబడితే తండ్రిని, వాడికి ఇలా వేలు చూపిస్తాను, జాగ్రత్త నడవడి జాగ్రత్త పెట్టుకో అంటాను. నా తండ్రి దగ్గరికి వెడితే ఇలా చేతులు కట్టుకుని నించుంటాను. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండగలిగి